రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీకి రాజ్యసభ సీటు ప్రపోజల్ పెట్టబోతోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా విముఖత చూపిస్తే రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ కాబోతున్న 3 స్థానాల్లో కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 స్థానం వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు వచ్చే 2 స్థానాల్లో ఏఐసీసీకి 1, రాష్ట్ర నేతలకు మరో స్థానం ఇచ్చే అవకాశం ఉంది. ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. 2వ సీటు కోసం భారీగా ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. రేసులో చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, వంశీచందర్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో తెలంగాణకు సంబంధించి 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీలు కూడా ఏప్రిల్ నెలాఖరులోపు వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఫిబ్రవరి 27న కూడా ఎన్నికలు జరుగుతున్నట్టుగా ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా జారీ చేసింది. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు ఈ 3 స్థానాలకు సంబంధించి ఎవరు పోటీలో ఉంటారు, ఎవరికి కేటాయించారనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ దేవతగలాగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆమెను ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయించాలని ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా పంపించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కానీ ఆమె ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల కనుక పోటీ చేయలేకపోతే కనుక ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో ఆమెను తెలంగాణ నుంచి ప్రతిపాదించాలి. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని కూడా నిలపాలి, ఆమెకు కేటాయించాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది. ముఖ్యంగా ఈ 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 3 సీట్లలో 2 కాంగ్రెస్కు గన్ షాట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్థానం ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. 3 స్థానాలకు సంబంధించి విషయంలో 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కాబట్టి ఒకటి ఖచ్చితంగా ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఉండేలాగానే చూడాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఆమె ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయడానికి విముఖత చూపిస్తే కనుక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ నుంచి ఆమెకు ప్రతిపాదించాలి. రాజ్యసభకు సంబంధించి కూడా ఆమెను ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఉండేటట్టుగా సోనియా గాంధీని ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు మరో సీటు ఉంటుంది. ఆ సీటుకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆశాభావాలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి టికెట్ వనపర్తి నుంచి టికెట్ కేటాయించి తర్వాత చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకొని వేరే ఒకరికి కేటాయించిన నేపథ్యంలో చిన్నారెడ్డికి రేసులో ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. చిన్నారెడ్డికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఆయన అసెంబ్లీ సీట్ను ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత పార్టీ సీటును త్యాగం చేసిన తర్వాత పార్టీ లైన్లోనే పనిచేశారు. కాబట్టి మరో సీటుకు సంబంధించి రాజ్యసభ సీట్లో ముందు వరుసలో చిన్నారెడ్డి ఉన్నారని చెప్పుకోవచ్చు. మొన్న ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 అసెంబ్లీ సీట్లకు కానీ గవర్నర్ కోటాకు సంబంధించిన 2 ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం 4 ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ చిన్నారెడ్డి పోటీకి కూడా రాలేదు. ఆయన పూర్తిగా అంటే ఢిల్లీకి వెళ్ళాలనే ఒక ఆలోచనలో రాజ్యసభ సీటు కావాలని మొదటి నుంచి కూడా ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఖాళీ అవుతున్న వాటిల్లో తనకు కేటాయించాలని చెప్పేసి చిన్నారెడ్డి అది అంశానికి సంబంధించి పార్టీ నేతల మధ్య సీనియర్ నేతల ముందు కూడా ప్రతిపాదన ఉంచారు. కాబట్టి ఆ సీటుకి సంబంధించి చిన్నారెడ్డి ఆశావాడిగా ఉండొచ్చు. ముఖ్యంగా మరో సీనియర్ నేత రేణుకా చౌదరికి ఒకవేళ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం కల్పించలేని పక్షంలో ఆమె కూడా రాజ్యసభ సీట్ నుంచి అవకాశం కల్పించాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి ఆమె కూడా రేస్లో ఉంది. చిన్నారెడ్డితో పాటు రేణుకా చౌదరి కూడా రేస్లో ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ సీనియర్ నేతలకు సంబంధించి కూడా పోటీ అయితే నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి మరోవైపు హనుమంతరావు కూడా సంబంధించి గతంలో రాజ్యసభకు 3 సార్లు పోటీ చేశారు, 3 సార్లు ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆయన ఖమ్మం లోక్సభకు సంబంధించి కూడా ఆశావాహులుగా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ ఆయనకు టికెట్ అకామిడేషన్ కాకపోయినట్లయితే కనుక రాజ్యసభ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి దక్కే 2 స్థానాలకు సంబంధించి ఒక సీట్ అయితే సోనియా గాంధీకి ఇవ్వాలని చూస్తున్నారు. మరో సీటుకి సంబంధించి కూడా సీనియర్ నేతలంతా కూడా చిన్నారెడ్డి కానీ అదేవిధంగా ముఖ్యంగా రేణుకా చౌదరి అదే వి హనుమంతరావు ఇట్లా ముఖ్యమైన సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో ఎవరికొకరికి కేటాయించే ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మరికొన్ని రోజులలో అంటే ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 8 నోటిఫికేషన్ వచ్చే లోపు అంటే 1 వీక్ లోపల కూడా దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా ముఖ్యంగా రాజ్యసభ సీటుకి సంబంధించిన అంశాన్ని ఏఐసీసీ లెవెల్లో అంటే ఏఐసీసీకి ఒకటి కేటాయించాలని చెప్పేసి
చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే సోనియా గాంధీకి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి సోనియా గాంధీ అంశానికి సంబంధించి మరోసారి కూడా పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లాలని టీపీసీసీ ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద సోనియా గాంధీకి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే గట్టి పట్టుదలగా ఉన్నారని చెప్పుకోవచ్చు. లోక్సభ అయితే ఖమ్మం నుంచి లోక్సభనా లేదంటే కన్నా రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి కాబట్టి రాజ్యసభ నుంచి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన అయితే కాంగ్రెస్ నేతలు అయితే గట్టిగా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలు ఏఐసీసీ పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఒక గట్టి ఇదిగా ఇండికేషన్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడున్న మూమెంట్లో సోనియా గాంధీకి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించినట్లయితే కనుక ఒక మంచి ఇండికేషన్ ఉండే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ నేతలు ఏ విధంగా ఆలోచన చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా ఒక వారం రోజులలో అభ్యర్థులు ఎవరు ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.